రామ్ నారాయణ్ రామ్. ఒక నాటకంలో ఒక వ్యక్తి రాజుగా నటించాడు. ఆ సమయానికి నా వయసు 8 ఏళ్ళు. నేను ఆ నాటకం చూడడానికి వెళ్ళాను. ఆ రాజుకు గజ్జి వస్తూ ఉండేది. పాత్ర పోషిస్తున్నాడు. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో గజ్జి ఎక్కువగా వచ్చేది. అయితే అతనికి దాని గమనిక లేదు. పడకపై పడుకున్నట్టుగా నటిస్తూ ఉండిపోయాడు. రాత్రి అయిపోయింది. అతను తన ఇంట్లోనే ఉన్నట్లు అనుకున్నాడు. సంభాషణని విని అతను అన్నాడు, బహుళ గజ్జి వస్తోంది. అయితే అతని మాటలన్నీ గజిబిజిగా మారిపోయాయి. నేను అనుకున్నాను, బహుశా ఇది కూడా నాటకంలో భాగమే కావచ్చు. అతను మాట్లాడుతూనే గజ్జి చేసుకుంటూ ఉండిపోయాడు. కానీ ఎవరికీ అతని మాటలు అర్థం కాలేదు. మనము ఇలాగే మార్గాన్ని మర్చిపోతుంటాం. ప్రేమ, అనురాగం, ఇంకా ఏమేమిటో, ఇవన్నీ గజ్జిలానే మారిపోతాయి. మన శరీరంపై చెమట పడ్డాక మంట ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తాము, ఎందుకు గజ్జి చేసుకున్నాను. ఆ మంటలో మనం తడబడతాము. ఇక్కడ ఉన్న ప్రతిదీ మంటే. ఏం చేసినా ప్రతి పనిలోనూ బాధ, తప్పుడు అర్థం చేసుకోవడం ఉంటుంది. జ్ఞానం లేకుండా ప్రయాణం చేయాల్సి వస్తే కొందరు అంధులు వచ్చి వెళ్ళి తిరిగి రావాలా అని అడిగితే అది పూర్తిగా అర్థహీనంగా ఉంటుంది. ఎవరూ సరైన మార్గాన్ని కనుగొనలేరు.